హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. అయితే ఫిష్ కర్రీ పెద్ద పెద్ద హోటల్లోకి వెళ్తారు కదండి, అది ఫ్రెషా కాదని మీకు ఎలా తెలుసుకోవడం అని అనుకుంటున్నారు కదా. తినకుండానే ఎలానో తెలుసుకోవడం అనేది నేను చూపిస్తానండి విత్ లైవ్లో. మీరే చూడండి, స్కిప్ మాత్రం చేయొద్దండి, కంటిన్యూ చూడండి. ఇది నెల్లూరు జిల్లా సర్వేపల్లి రిజర్వాయర్ దగ్గర తీసుకున్నానండి. కేజీ 100 గ్రాములు ఉంది ఇది. దీన్ని డ్రెస్సింగ్ చేపిస్తున్నాను. నెల్లూరు ఫిష్ కర్రీ ఎందుకు టేస్ట్ వస్తుందో కూడా చెప్తానండి మీకు. స్కిప్ చేయకుండా చూడండి. ఈ కటింగ్ చేసిన ముక్కల్ని 1కి 4 సార్లు వీలుంటే కల్లుప్పుతో కొంచెం ఒక స్పూన్ వేసుకొని బాగా ఫ్రెష్గా నీట్గా కడుక్కోండి. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తున్నాను కదా, సాఫ్ట్గా పీస్ చూడండి, సాఫ్ట్గా ఉంటుంది. అటు చూసినా ఇటు చూసినా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. మీకు ఒక ట్రిక్ చెప్తాను కదా, ఫ్రెష్ ఫిష్ కర్రీయా కాదా అని. మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి. నేను కంటిన్యూ స్కిప్ చేయకుండా చూడండి, నేను చూపిస్తాను ఏది ఫ్రెషా కాదా అని. తినకుండానే చెప్పచ్చండి. చూద్దాం, చూపిస్తాను. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అండి, చిన్న టేబుల్ స్పూను పసుపు, రెండు టేబుల్ స్పూన్లు అండి సాల్ట్, రెండు టేబుల్ స్పూన్ల కారం అండి. ఇది వీలైతే ఒకవేళ మీకు 2 లేదా 3 కూడా వేసుకోండి. వీలైతే ఆశీర్వాద్ కారం వేయండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేయండి. ముక్కలకు బాగా ఉప్పు పసుపు కారం పట్టేటట్టుగా కలిపిన తర్వాత ఒక 30 మినిట్స్ అండి దాన్ని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము. ఒక 30 మినిట్స్ వెయిట్ చేద్దాం దీన్ని. 100 గ్రాములు చింతపండు తీసుకున్నానండి. దీంట్లో ఒక గ్లాస్ వాటర్ పోసాను. దీన్ని పొయ్యి మీద పెట్టి గోరెచ్చగా అండి, మరీ ఎక్కువ హీట్ కూడా అవసరం లేదు, గోరెచ్చగా చేద్దాం. తీసి పక్కన పెట్టి నెక్స్ట్ మట్టి పాత్ర అండి, మీకు వీలుంటే మట్టి పాత్ర పెట్టండి. నా దగ్గర ఉంది కాబట్టి నేను పెడుతున్నాను. మట్టి పాత్ర తీసుకొని అందులో ఒక గుప్పెడండి, నేను తీసుకుంది 1 కేజీ చేపలు కాబట్టి ఒక చేతి నిండా గుప్పెడు ధనియాలు ద్వారగా వేపుకుందాము. ఇవి తీసి పక్కన పెట్టుకుందామండి. తరువాత 1.5 టేబుల్ స్పూన్ అండి, ఒక టేబుల్ స్పూన్ అండి మెంతులు వేయండి. ఇవి త్వరగా వేగిపోతాయండి, మళ్ళీ మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. జస్ట్ ఒక 5-6 సెకండ్స్ సరిపోతుందండి, ఎందుకంటే ఆల్రెడీ త్వరగా వేగిపోతాయి, పాత్ర వేడిగా ఉంటుంది కాబట్టి తొందరగా వేగిపోతాయండి. సో ధనియాలు మెంతులు 2 కలిపి మిక్సీకి వేసుకొని మెత్తగా పొడి చేసి పెట్టుకుందామండి. ఇంకా వంట ప్రాసెస్లోకి వెళ్దామండి. మనకు కావాల్సిన వస్తువులు: ఆయిల్, ఆవాలు, జీలకర్ర, టమోటాలు 2, ఉల్లిగడ్డలు 2, మ్యాంగో 1, కరివేపాకు. ఆనియన్ మాత్రం అండి పొడుగ్గా అయితే వద్దండి, స్క్వేర్ షేప్లో చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. ఎందుకంటే మనకు గుజ్జులాగా వచ్చేయాలి అందుకని. సో ఇంకా టమాటాలండి, ఇవి మాత్రం కంపల్సరీ అండి సన్నగా పొడుగుగా కట్ చేయండి. స్క్వేర్లు మాత్రం కట్ చేయొద్దండి, ఎందుకంటే అది మనం కూరలు వేసిన తర్వాత మనం గంటితో ప్రెస్ చేసినా కూడా అది జ్యూస్ లాగా కాదండి. అదే పొడవుగా ఉంటే గంటి కింద పడి నలిగిపోతుందండి, జ్యూస్ లాగా వచ్చేస్తుంది. సో అందుకని నేను చూపిస్తున్నట్టుగా పొడవుగా కట్ చేసుకోండి, సన్నగా పొడవుగా. టమాటా మాత్రం కంపల్సరీ వేయండి. మీకు టేస్ట్ రావాలంటే, దాంట్లో జ్యూస్ బయట రావాలంటే ఇలానే చేయండి. ఇందాక మెంతులు ధనియాలు వేపాను కదండి, అదే దాన్నే తీసుకున్నాను, ఆ పాత్రనే. దాంట్లో ఇంచుమించుగా 100 ml అండి, 100 గ్రాములు నూనె వేస్తున్నాను. నేనైతే సన్ఫ్లవర్ వాడుతున్నాను. ఇది బాగా వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసానండి. చిటపట సౌండ్ వచ్చిన తర్వాత ఉల్లిగడ్డను కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేద్దాం.
ఇది దాదాపు అండి ఒక 5 మినిట్స్ వరకు సిమ్లోనే పెట్టుకోండి, హైలో వద్దండి, మాడిపోతుంది. సిమ్లో బాయిల్ చేసుకుందాం. మనం ఆల్రెడీ చేప ముక్కలకు ఒక 2 స్పూన్లు సాల్ట్ వేసుకున్నాం కదండి. ఇక్కడ ఒక స్పూన్ సాల్ట్ వేసుకుందాం, ఎందుకంటే త్వరగా ఉడుకుతుందని ఆనియన్. ఇప్పుడు టమాటాలు కూడా వేస్తున్నానండి. ఆనియన్ ఉడికింది. దీన్ని బాగా కలిపెట్టుకొని పైన మూత పెట్టేయండి. ఈలోగా మనం చింతపండు నానబెట్టాం కదండి, దాన్ని గుజ్జుని బాగా పిండి జ్యూస్గా చేసుకుందామండి. బాగా చిక్కగా చేద్దాం. తీసి పక్కన పెట్టుకుందామండి చిక్కగా చేసేసి. నెక్స్ట్ మూత తీసి చూద్దామండి. ఇప్పుడు గరిటెతో బాగా టమాటా మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలండి. అలా కలిపెట్టండి. ఇప్పుడు 2 చెంచాలు కారం అండి. ఆల్రెడీ మనం ఒక 3 చెంచాలు మనం చేపల్లో మిక్స్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు ఒక 2 చెంచాలు వేద్దాం. 1/2 టీ స్పూను పసుపు వేద్దామండి. చిన్నదండి స్పూన్ అది, అందువల్ల 1/2 టేబుల్ స్పూన్ వస్తుంది అది. దీన్ని బాగా కలిపెట్టుకుందామండి. ఒక 2 మినిట్స్ అండి. కారము పచ్చి వాసన వెళ్ళేంత వరకు బాయిల్ చేసుకుందాము. మనం చింతపండు గుజ్జు తీసి పెట్టాం కదండి, దాన్ని ఇప్పుడు పోద్దామండి. మళ్ళీ ఇంకొక గ్లాస్ వాటర్ తీసుకొని రెండోసారి కూడా చింతపండు గుజ్జుని పిండి పోద్దామండి. ఎందుకంటే ఒక గ్లాసే మనం వాటర్ పోసింది, ఇంకో గ్లాస్ కూడా పోస్తాం. ఇప్పుడు దీన్ని బాగా కలిపెట్టుకుందామండి. కలిపెట్టుకొని వేడెక్కిన తర్వాత చేపలు వేసుకుందాం. మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ముక్కలన్నిటినీ వీటిలో ఒకదాని మీద ఒకటి పడకుండా వీలైనంత వరకు పక్కనగా పెట్టండి. అందుకే చేపల కొరకు పెద్ద గిన్నె కావాలంటారండి. సో మ్యారినేట్ చేసుకున్న గిన్నెలో కొంచెం ఉప్పు, పసుపు, కారం కలిపి ఉంటుంది. దాంట్లో ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని ఆ వాటర్ని కూడా తీసి కర్రీలో వేసేస్తాము. వేసి దీని మీద మూత పెట్టి హై ఫ్లేమ్లో ఒక 7 to 8 మినిట్స్ పెడదామండి. తర్వాత లో ఫ్లేమ్కి వద్దాం. పైకి పెట్టు నీకు అందిన కాడికి పెట్టు. ఒక్కసారి ఉప్పు, కారం చూద్దామండి. కారం అయితే సరిగ్గా సరిపోయిందండి. ఉప్పు కొంచెం పడేటట్టుంది. ఒక స్పూను, ఇంచుమించు స్పూన్ పడుతుందండి. మీరు చూసి వేసుకోండి కావాలంటే. నాకైతే ఒక స్పూన్ పడుతుందండి. స్పూన్ వేస్తున్నాను. నేను ఫస్ట్లో చూపించాను కదండి మ్యాంగో, అప్పుడు దాన్ని కట్ చేసుకున్నానండి. అవి వేస్తున్నాను. స్కిన్ పైకి వచ్చేటట్లుగా వేసుకోండి, ఎందుకంటే కరిగిపోకుండా. మనం స్పూన్ పెట్టిన పక్కన బై మిస్టేక్. కరివేపాకు 4 రెబ్బలండి. ఫస్ట్ ముందుగా దంచి పెట్టుకున్న అదేనండి మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదండి, మెంతులు, ధనియాలు పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు అండి సరిపోతుంది. అంటే మిక్సీకి బ్లేడ్ తిరిగేదానికి ఎక్కువ కావాలి కాబట్టి కొంచెం ఎక్కువ వేసి పెట్టుకున్నాను. 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. పైన గడ్డగట్టకుండా జస్ట్ స్పూన్తో అలా టచ్ చేసేసి పాత్రను గుడ్డ పెట్టుకొని గుడ్డతో బాగా షేక్ చేయండి. షేక్ చేసి ఒక 5 మినిట్స్ అండి
సరిపోతుంది. మ్యాంగో 5 మినిట్స్లో ఉడికిపోతుంది ఆవిరికేను. సో 5 మినిట్స్ తర్వాత మీకు ఫస్ట్ లైవ్ ఫిష్ కాదా తెలుసుకోవడం ఎలా అని చెప్పాను కదండి, ఇప్పుడు చూపిస్తాను చూడండి. చూడండి ఆయిల్ అంతా పైకి కానీ తేలిపోయిందంటే ఫిష్ కర్రీ అయిపోయినట్టేనండి. మీకు ఫస్ట్లో చూపించాను కదండి వాష్ చేసినప్పుడు ఎలా సాఫ్ట్గా ఉందని. ఇప్పుడు చూడండి మనం లైవ్ ఫిష్ తెచ్చాం కాబట్టి ఈ లైవ్ వల్ల ఏమవుతుందో చూడండి. ఫిష్ ఎలా బుడిపిలుగా ఐ మీన్ ఉబ్బిపోయి ఉంటుందండి. ఒక సైడు హోల్ పడిపోద్ది, ఒక సైడు బాగా ఉబ్బిపోద్దండి. మీరు ఏ హోటల్కి వెళ్ళినా కూడా ఈ విధంగా 99% ఉండదండి. ఎందుకంటే వాళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టిన చేపను వాడతారు కాబట్టి. ఇక్కడ చూడండి ఎంత పెట్టి చూపిస్తున్నాను కదండి, బుడిపిల్లలాగా వచ్చేస్తున్నాయి. అదే బ్యాక్ సైడ్కి వెళ్తే హోల్స్ లాగా ఉంటుందండి, బాగా ఉబ్బిపోయి ఉంటుంది. ఇదే ఫ్రెష్ చేపకి గుర్తండి, తినకుండానే మనం ఐడెంటిఫికేషన్ చేయొచ్చండి. దీని టేస్ట్ అమోఘం అండి. నెల్లూరు వాళ్ళు మ్యాక్సిమం లైవ్ ఫిష్నే వాడతారు కాబట్టి అందువల్ల టేస్ట్ అండి.